రాజమండ్రిలో భక్తుల తాకిడి ఎక్కువవుతోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. స్వాతి, ఎందో రోజు కూడా గోదావరి పుష్కరాలకి సంబంధించి పుష్కర యాత్రికులతో మొత్తం గోదావరి నదీ తీరం అంతా కూడా పోటెత్తింది. మొత్తం 8వ రోజు కొనసాగుతున్నప్పటికీ కూడా 8వ రోజు కూడా పెద్ద సంఖ్యలో యాత్రికులు గోదావరి స్థానాలకు విచ్చేసి స్నానఘట్టలో పుష్కర స్నానాలు ఆచరించడం జరుగుతుంది. దీంతో పుష్కర స్నానాలు చేస్తున్న భక్తులతోటి మొత్తం ఈ గోదావరి స్నానఘట్టాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. మనం ప్రస్తుతం రాజమండ్రి కోట్లింగాల ఘాట్ దగ్గర చూస్తున్నాం. ఈ కోట్లింగాల ఘాట్లో చూసినట్లయితే మొత్తం పెద్ద ఎత్తున లక్షలాది మంది యాత్రికులు ఇక్కడికి విచ్చేసి పుష్కర స్నానాలు ఆచరించడం జరుగుతున్నది. తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ యాత్రికులు రావడంతో మొత్తం ఇదంతా కూడా కిక్కిరిసిపోయింది. అయితే మొత్తం యాత్రికులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడంతో పాటు ఇక్కడ పుష్కర స్నానాలు ఆచరించి తీర్థ విధులు నిర్వహించడంతో పాటు పిండ ప్రదానాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతున్నది. 8 రోజులుగా చూసినట్లయితే మొత్తం భారీగా పుష్కర యాత్రికులు ప్రతిరోజు కూడా పెద్ద సంఖ్యలో తరలి రావడం జరుగుతున్నది. 8వ రోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. అయితే చూసినట్లయితే ఉభయ గోదావరి జిల్లాల్లో చూసినట్లయితే ఇప్పుడు నిన్నటి వరకు చూస్తే నిన్న సాయంత్రం వరకు అధికారుల లెక్కల ప్రకారం 2,65,00,000 మంది యాత్రికులు పుష్కర స్నానాలు ఆచరించడం జరిగింది. అయితే ఈ ఒక్క రాజమండ్రిలోనే చాలా అత్యధికంగా పుష్కర స్నానాలు ఆచరించడం జరుగుతుంది. నిన్న ఒక్కరోజే రాజమండ్రిలోని 12 లక్షల మంది పైగా పుష్కర స్నానాలు ఆచరించారు. ఈ రోజు కూడా యాత్రికుల సంఖ్య ఎక్కడా కూడా తగ్గలేదు, రద్దీ కొనసాగుతున్నది. పుష్కర యాత్రికులు తోటి మొత్తం వివిధ ప్రాంతాలతో పాటు రాష్ట్రం నలుమూల నుంచి పాటు దేశంలోనే అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ప్రపంచ దేశాల నుంచి ఉన్న తెలుగు వారు కూడా మొత్తం పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతున్నది. దీంతో పుష్కరాలకు సంబంధించి మరో 4 రోజులు ఉన్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో యాత్రికులు అందరూ కూడా తరలి రావడంతో ఉన్నారు. దీంతో రాజమండ్రిలోని రహదారులు కానీ రాజమండ్రిలోని అన్ని వీధులు కూడా పుష్కర యాత్రికులతో కలకల్లాడుతున్నాయి. మొత్తం ఇక్కడికి వచ్చిన యాత్రికులందరూ కూడా ఇక్కడ గోదావరి నదీ తీరానికి వచ్చి ఇక్కడ తమ కార్యక్రమాలన్నింటినీ కూడా పుష్కర స్నానాలు ఆచరించడానికే భక్తులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. అలాగే వివిధ రకాలైన ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటూ తమ విధులకు మళ్ళీ తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే ఈ ఎక్కడ అయినా సరే క్లీనింగ్కి పుష్కర్ ఘాట్లలోనే క్లీనింగ్కి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ శానిటరీ సిబ్బంది చూసినట్లయితే వాళ్ళ ప్రత్యేక కోడ్ ఇచ్చి వాళ్ళందరి ద్వారాగా గోదావరి నదిలోని ఈ వదులుతున్న ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించి వదులుతున్న పూజా సామాగ్రిలన్నింటినీ కూడా చెత్త చెదారాలతోటి మొత్తం గోదావరి నదీ తీరం అంతా కూడా కలుషితం కావడం జరుగుతున్నది. అలాగే భక్తులు ఈ గోదావరి నదీ తీరంలోని గోదావరిలోని పుష్కర స్నానాలు ఆచరించే సమయంలోని పసుపు కుంకుమలు కూడా గోదావరిలో నీటిలో కలపడంతో పొల్యూషన్ గురి కావడం జరుగుతున్నది. దీంతో గోదావరి జలాలన్నీ కూడా కలుషితం అవుతున్నాయి. ఇక్కడ ఇప్పుడు చూసినట్లయితే చాలా మురికిగా ఉన్నాయి. మొత్తం గోదావరి నీరంతా కూడా చాలా మురికిగా ఉండటంతో భక్తులు స్నానాలు చేయడానికి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ గోదావరి రాత్రి సమయాల్లోని ఉదయం నుంచి జరిగిన పుష్కర స్నానాలు ఆచరించిన తర్వాత రాత్రి వేళల్లోని ఇక్కడ గోదావరి ఇసుకని కింద వేసి బురద బయటికి రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఈ జనం తాకిడి ఎక్కువగా ఉండడంతో ఈ భక్త జన సాంద్రతతో ఇదంతా నిండిపోవడంతో వాళ్ళందరూ కూడా ఒకేసారి పుష్కర స్నానాలు ఆచరించడంతో మొత్తం ఇక్కడ అంతా కూడా కలుషితం కావడం జరుగుతున్నది. బురద అంతా కూడా పైకి రావడంతో చాలా మురికిమయం అయిపోయి దీనిలోని స్నానాలు చేయడానికి మట్టికి భక్తులు ఇబ్బంది పడటం జరుగుతుంది. అలాగే ఉభయ గోదావరి జిల్లాలు చూసినట్లయితే మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న 265 స్నానఘట్టాల్లో కూడా ఇదే విధంగా భక్తులు పుష్కర స్నానాలు పెద్ద సంఖ్యలో ఆచరించడం జరుగుతున్నది. ప్రతి స్నానఘట్టం కూడా ఇక్కడ ఈ పుష్కర యాత్రికులతో కిటకిటలాడుతున్నాయి. అక్కడ మొత్తం కిక్కిరిసే విధంగా ఈ పుష్కర స్నానాలు ఆచరించడం జరుగుతున్నది. అలాగే పుష్కర యాత్రికులు అందరూ కూడా ఈ రాజమండ్రికి వచ్చిన పుష్కర యాత్రికులు అత్యధికంగా రాజమండ్రికే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది. మొత్తం ఇప్పుడు మనం ఈ కోట్లింగాల ఘాట్ చూసినట్లయితే మొత్తం 1.2 కిలోమీటర్ల పొడవున్న ఈ స్నానఘట్టం మొత్తం దేశంలోనే అతిపెద్ద స్నానఘట్టం. దీంతో ఇక్కడ పెద్ద సంఖ్యలో ఇక్కడ పుష్కర యాత్రికులు వచ్చి ఇక్కడ పుష్కర స్నానాలు ఆచరించడం జరుగుతున్నది. గంటకు 1,00,000 మంది ఇక్కడ పుష్కర స్నానాలు ఆచరించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలోనే వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా పుష్కర స్నానాలు ఆచరించి ప్రశాంతంగా
ప్రశాంతంగా తమ తీర్థ విధులను నిర్వహించుకుని తిరిగి గమ్యస్థానాలకి వెళ్లే విధంగా చేయడం జరుగుతున్నది. అలాగే ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడంతో పాటు ముఖ్యమంత్రి ఇక్కడే ఉండి ప్రత్యేకంగా శ్రద్ధ వహించడంతో పాటు పుష్కర యాత్రికులకు అన్ని సకల సౌకర్యాలు కూడా అందుబాటులోకి రావడం జరుగుతున్నది. అలాగే ఎక్కువ ప్రాంతాల నుంచి వచ్చే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా వాహనాలన్నింటినీ కూడా ఆర్టీసీ వాహనాలన్నింటినీ కూడా ఊరికి చివరనే నిలిపివేసి నడకదారినే భక్తులన్నింటినీ కూడా ఇక్కడ స్నానఘట్టాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. దీనివల్ల భక్తులు నడకదారిని రావడం కూడా ఎక్కువ దూరం నడిచి రావడంతో కొద్దిగా ఇబ్బందులు గురి అవుతున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే మొత్తం 3000 పైగా ప్రత్యేక ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని బస్సులు కూడా కిటకిటలాడటంతో నిలబడి చాలా మంది బస్సుల్లో నిలబడి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఆర్టీసీ కూడా నిలబడి వెళ్లే వారికి అందరికీ కూడా ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఎవరు కూడా కూర్చున్న వాళ్ళకి మాత్రమే టికెట్లు తీసుకుంటున్నారు. మిగతా వాళ్ళకి మట్టి కూడా నుంచుని వెళ్లే వారికి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకుండా ఉచిత ప్రయాణం కల్పించడం జరుగుతుంది. అలాగే రాజమండ్రిలోని అక్కడ నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 4 బస్ స్టాండ్లకి కూడా రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే యాత్రికులందరూ కూడా అక్కడ నుంచి ఇక్కడ రావాల్సిన స్థానఘట్టాలకు రావడానికి కూడా ప్రత్యేకంగా 300 ఉచిత బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ కూడా 300 బస్సులు కూడా చాలా కిక్కిరిసి ఉంటాయి. దాంతో అవి కూడా రాలేని పరిస్థితి, అవి కూడా ఏమాత్రం సరిపోవడంతో నడకదారినే వీళ్ళందరూ కూడా రావాల్సి వస్తుంది. అలాగే గజయితగాళ్ళని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి మొత్తం అంతా కూడా ఈ ప్రత్యేకంగా గజయితగాళ్ళను కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే రిస్క్ టీంలు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోటి రిస్క్ టీంలు కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఈ తెరచాపలు కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ గోదావరి విహారంలో తిరిగేలాగా ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు. అయితే దీంతో రాజమండ్రిలోని గోదావరి పుష్కర స్థానాలకు సంబంధించి పుష్కర యాత్రికుల మట్టికి ప్రశాంతంగా తమ స్నానాలు ఆచరించి తీర్థ విధులు నిర్వహించుకుంటూ తమ గమ్యస్థానాలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే దీంతో ప్రభుత్వం కూడా చేస్తున్న చర్యల పట్ల ప్రజల నుంచి కూడా సంతృప్తి వ్యక్తం అవుతుంది. అయితే వివిధ ప్రాంతాలు చూసినట్లయితే అత్యధిక రేట్లు మట్టికి మంచినీళ్లు అటువంటివన్నీ కూడా అత్యధిక రేట్లకు అమ్ముతున్నారని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించి ప్రభుత్వం ఎక్కడికక్కడ ఆహార పొట్లాలను కూడా పంపిణీ చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరుగుతుంది. స్వాతి, అవుట్ టు స్టూడియో. థ్యాంక్ యూ శ్రీనివాస్.